హలో గాయస్, గుడ్ మార్నింగ్. హోప్ యూఆర్ ఆల్ గుడ్. సో ఇదే అండి నేను వచ్చే పార్క్. ఇక్కడనే నేను కర్రసాము నేర్చుకుంటాను. సో మీకు ఇప్పుడు కొన్ని వీడియోస్ చూపిస్తా. ఆ వీడియో ప్రకారం మీరు అన్నీ ఫాలో కావాలి. ఇవన్నీ ఎక్సర్సైజెస్ నేను ఏవైతే చూపిస్తున్నానో అవన్నీ చేయాలి మీరు కర్రసాము స్టార్ట్ చేసే ముందు. సో ఈ ఎక్సర్సైజెస్ ఎందుకంటే మీకు మజిల్ క్రాంప్ రాకుండా, ఎందుకంటే మీరు చేతితో తిప్పుతారు కాబట్టి ఒక్కోసారి మజిల్ క్రాంప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీ జబ్బలు నొప్పి లేస్తే జబ్బలని షోల్డర్స్, సో ఆ షోల్డర్స్ నొప్పి లేకుండా ఉండడానికి మీరు ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వాలి, ఒక్కొక్క స్టెప్ చేయాలి. సో ఇంకా మీకు వేరే స్టెప్స్ కూడా చూపిస్తా లాస్ట్కి. ఇంకా మీకు యాప్స్ కోసం కూడా నేను చూపిస్తా. అంటే పొట్టున్న వాళ్ళకి మీరు లాస్ట్లో ఉంటుంది ఆ వీడియో చూడండి. మీకు ఇప్పుడైతే ఒక 1 వీక్ వరకు ఏదైతే ఫస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేసిన స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్సే చేయాలి ఒక వారం వరకు, 1 వీక్ వరకు. ఎందుకంటే మీరు బేసిక్ పర్ఫెక్ట్ ఉంటే మీరు అడ్వాన్స్ స్టేజ్కి పోవచ్చు. బేసిక్ నేను కూడా బేసిక్ స్టెప్స్ ఇట్లా స్టిక్ తిప్పుతున్నా, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్టెప్ 100 సార్లు చేస్తా, 100 టైమ్స్ చేస్తా. సో మీరు కూడా అట్లనే 100 టైమ్స్ చేయండి, ఏం కాదు. ఒక 1-2 వీక్స్ చేస్తే మీకు కరెక్ట్ ఆ స్టిక్ హోల్డ్ చేయడం, మీకు ఆ పెయిన్స్ అవన్నీ పోతాయి. సో ఈజీ ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు స్టిక్ తిప్పేటప్పుడు దెబ్బలు కూడా తాకుతాయి, చూసుకోండి, మెల్లగా చేయండి. ఒక్కోసారి స్టిక్ కూడా స్లిప్ అయి కింద పడుతుంది. అట్లనే పడేసి పోయే బదులు స్టిక్ తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ఏం కాదు, వస్తుంది. సో నేను మీకు ఇప్పుడు చూపించే వీడియో యాప్స్ కోసం, స్టమక్ కోసం, ఇవన్నీ వెయిట్ లాస్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చేయండి, డైలీ ఫాలో అవ్వండి. మీరు ఇంట్లో అయితే మీరు టెర్రస్ మీద చేసుకొని గ్రౌండ్ పోతే ఇంకా మంచిది. సో పార్క్ టైప్ ఉన్న దగ్గర పోతే మంచి ఆక్సిజన్ ఇవన్నీ వస్తాయి. సో వీడియో షేర్ చేయండి కర్రసాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు ఈ వీడియోస్ చూసి నేర్చుకుంటారు కర్రసాము. సో ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. సో ఓకే, బాయ్, టేక్ కేర్.